ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు నా పేరు ప్రణీత్. ఇది ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్. అసలు మనం ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తుంటాం. మనకి బయటికి కనిపించే కాంపోనెంట్స్ ఏంటంటే డిస్ప్లే, కింద మెనూ బటన్ అవి, అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్, కెమెరా, ఫ్రంట్ సైడ్ చూసుకుంటే కెమెరా, ఇంకా సైడ్ అయితే మీకు వాల్యూమ్ బటన్, పవర్ బటన్ అవి మాత్రమే కనిపిస్తాయి. అసలు ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ లోపల ఏముంటాయి, ఏం పార్ట్స్ ఉంటాయి, బ్యాటరీ ఉంటుంది, చిప్స్ ఉంటాయి, చాలా చిప్స్ ఉంటాయి. అసలు లోపల కాంపోనెంట్స్ అన్ని ఎలా పనిచేస్తాయి, అసలు ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, ఈ వీడియో మీకు దాని గురించి తెలుసుకోకుండా చూస్తున్నానండి. నా పేరు ప్రణీత్ అంతా, మీరు చూసిన ప్రణీత్. ఓకే ఫ్రెండ్స్, మీరు మొబైల్ అయితే చూసారు కదా, అలా ఉంది. అండ్ నెక్స్ట్ ఇది మనకి సీల్డ్ బ్యాగ్ కాబట్టి మనం ఇట్లనే ఓపెన్ చేయాలి దీన్ని. సరే, ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, ఇది ఓపెన్ అయింది. మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ టాప్ ఉంది. ఇక్కడైతే మీకు ఏం లేదు, ఒక చిన్న స్పాంజ్ ఉంది అంతే. బ్యాక్ సైడ్ కూడా ఏం లేదు. ఓకే, దీన్ని పక్కన పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ స్క్రూస్. అండ్ ఇది వచ్చేసరికి మీకు ఫింగర్ ప్రింట్ స్కానర్. మీ మొబైల్లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది కదా, అది ఇదే. అండ్ నెక్స్ట్ దాని వెనకాల చిన్నగా ఉంది కదా, ఇది దీని కనెక్టర్. ఇది మీకు మదర్ బోర్డు కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మదర్ బోర్డు ఓపెన్ చేసి చూద్దాం. అండ్ మదర్ బోర్డు తీయాలంటే మీకు చాలా కనెక్టర్స్ ఉంటాయి, అవన్నీ కూడా మీరు రిమూవ్ చేయాలి ఫస్ట్. మదర్ బోర్డు తీసాక బ్యాటరీ కూడా తీసి చూద్దాం. బ్యాటరీ కూడా ఇన్బిల్డ్ బ్యాటరీ కూడా మనం ఓపెన్ చేయలేం, కనెక్టర్తో ఓపెన్ చేయాలి. ఇది దాని కనెక్టర్ అయితే. అండ్ నెక్స్ట్ మీరు కదా చూసుకుంటే అది వైబ్రేటర్, అవేమో బ్యాటరీ కనెక్టర్స్. అది బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా. ఈ మొబైల్ 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. అది వచ్చరికి మీకు ఫ్రంట్ సైడ్ స్పీకర్. అండ్ అది ఎల్సిడి డిస్ప్లే కనెక్టర్. ఇది మీ కెమెరా అండి. అండ్ దాని కనెక్టర్, అది మీ కెమెరా. ఇది మదర్ బోర్డ్ కనెక్ట్ అయి ఉంటుంది, కెమెరా కూడా. ఇది 13 మెగాపిక్సెల్ ఈ మొబైల్లో అయితే. ఈ మొబైల్లో వేరే ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది కింద వచ్చేసరికి మీకు యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్. ఇది ఛార్జింగ్ బోర్డు మీ మొబైల్ది. ఇందులోనే మీకు కింద స్పీకర్ కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు చూసుకుంటే ఇది వైబ్రేటర్. మీ ఫోన్ వైబ్రేట్ అయితే ఉంటుంది కదా, అది దీనివల్ల అవుతుంది. ఇది వైబ్రేటర్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మీకు స్పీకర్. ఇది కింద బాటంలో స్పీకర్ ఉంటుంది కదా, అది యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్. అండ్ ఇది మాత్రం యూఎస్బి సర్క్యూట్ బోర్డ్. ఇది ఛార్జింగ్ బోర్డ్ ఇది. అండ్ అది వచ్చేసి మీకు బ్యాక్ సైడ్ స్పీకర్. ఇది ఓవరాల్గా మీకు బోర్డ్ అయితే. ఇది డిస్ప్లే ట్రే. అది బ్యాక్ సైడ్ సిమెంట్ కలర్ ఉంది కదా డిస్ప్లే ట్రే. ఇప్పుడు డిస్ప్లే ఓపెన్ చేయడానికి ట్రై చేద్దాం. ఓపెన్ చేస్తుంటే బ్రేక్ అయింది డిస్ప్లే. అండ్ నేను కింద పెట్టింది అయితే ట్రే. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నది అయితే డిస్ప్లేని టచ్ని డివైడ్ చేస్తున్నాను. అసలు మీకు పైన కనిపించే డిస్ప్లే అది వచ్చేసరికి టచ్. ఇది వచ్చేసరికి ప్రొజెక్టర్ ఫిలిమ్స్. ఇవన్నీ ప్రొజెక్షన్ లేయర్స్. చూడొచ్చు మీరు, చాలా లేయర్స్ దాకా ఉంది. తీసి పక్కన పెట్టేద్దాం ఇవి. అండ్ నెక్స్ట్ మీకు ఓవరాల్గా పార్ట్స్ అయితే ఇవి. ఇందులో అయితే మెయిన్ వచ్చేసి మదర్ బోర్డ్. ఒకసారి దాన్ని చూద్దాం. దీన్ని మదర్ బోర్డ్ అనకూడదు, మొబైల్ కాబట్టి ఎస్ఓసి అనాలి. ఎస్ఓసి అంటే సిస్టమ్ ఆన్ చిప్. ఇదంతా ఒక చిప్, దాని మీద సిస్టమ్ అంతా ఉంటుంది. ఇక్కడ మీకు గ్రే కలర్ కింద కనిపించేంత కూలెంట్ లిక్విడ్. అది నేను క్లియర్ చేస్తాను. అది మీకు హీట్ అవ్వకుండా ఉంటుంది, అది కూలెంట్ లిక్విడ్. ఇది మీకు ఫ్రంట్ కెమెరా. కింద పడిపోయింది, తీసి చూద్దాం. ఫ్రంట్ కెమెరా కూడా ఎస్ఓసిగా కనెక్ట్ అయి ఉంటుంది. ఎస్ఓసి అంటే సిస్టమ్ ఆన్ చిప్. ఇది మీకు ఫ్రంట్ కెమెరా. అండ్ దాని పక్కన ఉన్న బ్లాక్ కలర్ దాని కనెక్టర్, అది మదర్ బోర్డు కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ సర్క్యూట్స్ చూసుకుంటే చాలా సర్క్యూట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ ఐసీ అంటారు, అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఇదొక ఐసీ, అదొక ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక ట్రే ఉంది. ఆ ట్రే కింద చూసుకుంటే ఇంకా మీకు చిన్న చిన్న ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ చాలా ఉన్నాయి అలాగా. ఇప్పుడు ఈ పెద్ద ట్రే తీసి చూద్దాం. దాని కింద మనం చూసుకుంటే 3 ఉన్నాయి. అది వచ్చేసరికి MT6176V HMI టెర్మినల్, అంటే హ్యూమన్ మిషన్ ఇంటర్ఫేస్ టెర్మినల్. హ్యూమన్కి మిషన్కి మధ్యలో ఉండే బ్రిడ్జ్ లాంటిది ఇది. ఇక్కడ మిషన్ అంటే మొబైల్ అని అర్థం ఫ్రెండ్స్. మొబైల్కి మనకి మధ్యలో ఉండేది డిస్ప్లే, అంటే ఇది ఐసీ డిస్ప్లే కనెక్ట్ అయి ఉంటుంది. ఈ ఇంటిగ్రేటెడ్ వచ్చేసరికి మీకు డిస్ప్లే కనెక్ట్ అయి ఉంటుంది, డిస్ప్లే టెర్మినల్ ఇది. HMI టెర్మినల్ అంటే హ్యూమన్ మిషన్ ఇంటర్ఫేస్. మనకి మొబైల్కి మధ్యలో డిస్ప్లే ఉంటుంది కదా, అది పనిచేయడానికి ఈ సర్క్యూటే కారణం. మనకి ఈ సర్క్యూట్ పని డిస్ప్లే పనిచేయదు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి RF5216 యాంప్లిఫైయర్, అంటే రేడియో ఫ్రీక్వెన్సీ యాంప్లిఫైయర్ ఫ్రెండ్స్. ఇది మీ దాంట్లో రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ కావాలంటే కనుక ఈ సర్క్యూట్ అయితే ఉండాలి.
ఇది రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ని ఆటోమేటిక్గా ట్యూన్ చేసుకుంటుంది. ఇది కూడా రేడియో ఫ్రీక్వెన్సీ ఇదే. ఈ రెండు కూడా రేడియో ఫ్రీక్వెన్సీ యాంప్లిఫైయర్స్. ఈ 2 సర్క్యూట్స్ కూడా మొత్తం 3 సర్క్యూట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ దీని మీద ఒక ట్రే ఉంది, దాని మీద కూలెంట్ ఆల్ ఉంది, దాన్ని తీసేసాను. అండ్ నెక్స్ట్ ఇది బ్యాక్ సైడ్ కూడా మనకి 2 ఉన్నాయి ట్రేస్. ఇది వచ్చేసరికి మీకు 3.5mm హెడ్ ఫోన్ జాక్ పోర్ట్ ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు ఇయర్ ఫోన్ పిన్ పెడతారు. అండ్ అది వచ్చేసరికి మీకు వైఫై మాడ్యూల్, అంటే మీ మొబైల్లో వైఫై కానీ హాట్స్పాట్ కానీ పనిచేయాలంటే ఈ వైఫై మాడ్యూల్ ఉండాలి. ఇది లేకపోతే మీకు వైఫై అనేది పనిచేయదు. ఇందులో అన్ని ప్రోటోకాల్స్ మీకు ఇన్బిల్డ్గా ఉంటాయి. అంటే మీకు సిగ్నల్ ఎలా రావాలి, సిగ్నల్ ఎలా వెళ్ళాలి, డేటా ఎలా ట్రాన్స్ఫర్ అవ్వాలి అనేది. ఇక్కడ ఇంకో ట్రే దాన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఈ లోపల మీకు బ్లాక్ కలర్లో కనిపించేదేమో మీడియాటెక్ ప్రాసెసర్ ఫ్రెండ్స్. అంటే ఈ మొబైల్లో మీడియాటెక్ ప్రాసెసర్ ఉంది, వేరే మొబైల్లో వేరే కంపెనీ ఉండొచ్చు. మీడియాటెక్ ప్రాసెసర్ మోడల్ వచ్చేసరికి MT6755V. ఇది 28 nanometerతో బిల్డ్ అయిన ప్రాసెసర్ ఫ్రెండ్స్. ఇది ఆక్టాకోర్ ప్రాసెసర్. ఫస్ట్ 4 cores వచ్చేసరికి 2 GHz క్లాక్ స్పీడ్, అండ్ నెక్స్ట్ 4 cores వచ్చేసరికి 1.2 GHz క్లాక్ స్పీడ్. అండ్ ఇది ఆన్ కార్టెక్స్ A3 ఆర్కిటెక్చర్తో బిల్డ్ అయింది. అండ్ దీని గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ వచ్చేసరికి Mali T860. ఇదంతా నేను సపరేట్ వీడియోలో క్లియర్గా చెప్తాను, ప్రాసెసర్స్ అంటే ఏంటి అందులో మీరు తెలుసుకోవచ్చు. ఇట్ సైడ్ వచ్చిన బ్లాక్ కలర్ వచ్చేసరికి ఇది ర్యామ్ ఫ్రెండ్స్, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటారు. ఇది SK Hynix సౌత్ కొరియన్ సెమీ కండక్టర్ కంపెనీ తయారు చేస్తుంది. ఈ కంపెనీ ఎక్కువగా మీకు ర్యామ్ చిప్స్, ఫ్లాష్ చిప్స్ తయారు చేస్తుంది. ఇది వచ్చేసరికి 3GB వేరియంట్, కాబట్టి ఇది ర్యామ్ ఫ్రెండ్స్. మన మొబైల్లో ర్యామ్ ఉంటుంది కదా 3GB 4GB అది ర్యామ్. ఇది వచ్చేసరికి మీకు బ్లూటూత్ మాడ్యూల్. మీ మొబైల్లో బ్లూటూత్ పని చేయాలంటే ఈ మాడ్యూల్ ఉండాలి, అదే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఉండాలి. ఇది లేకపోతే మీకు బ్లూటూత్ పనిచేయదు. అండ్ ఇది వచ్చేసరికి మీకు సిమ్ ట్రే ఫ్రెండ్స్. ఇది మన మొబైల్లో ప్రెజెంట్ ఉండేదైతే హైబ్రిడ్ సిమ్ స్లాట్. అంటే మీరు ఒక మొబైల్లో ఒక సిమ్ కానీ ఒక ర్యామ్ కానీ లేదా డ్యూయల్ సిమ్ కానీ వాడుకోవచ్చు. ఇది 4G LTE సపోర్ట్ చేస్తుంది. ఇవి ఓవరాల్ పార్ట్స్ అయితే ఫ్రెండ్స్ మనకి మొబైల్లో ఉన్నవి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. దిస్ ఈస్ ప్రణీత్ దర్బా సైనింగ్ ఆఫ్.